మేడం ఎక్కడ వెళ్తున్నారు? మేడం ఎక్కడికి వస్తున్నారు? ఇంటి నుంచి బయటికి వెళ్ళారండి తినడానికి, అట్లా అనేసి కొంచెం ఇక్కడ పటాన్ చెరువులో ఎక్కడికి వస్తున్నారు? పటాన్ చెరువులో వేరే రెస్టారెంట్కి వెళ్తున్నారు తినడానికి, అట్లా మధ్యలో అయిపోయిందండి. ప్లీజ్ మార్నింగ్ 5 o'clock అండి. ఇంటి నుంచి అంటే గెట్ టుగెదర్ పార్టీ నుంచి పోయారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? తెలియదండి, ప్లీజ్ నేను మళ్ళీ చెప్తాను సార్. ప్లీజ్ సార్ మళ్ళీ చెప్తాను, ప్లీజ్ మళ్ళీ. ఇంటి నుంచి అవునండి. అవునండి అవును. పార్టీ నుంచి వెళ్ళేసి వస్తుంటే అయిందండి. పార్టీ ఇక్కడ సదాశివ బయట అండి, అవుట్ ఆఫ్ సిటీ. వేరే అతను ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఇంజూర్ అయింది ఫ్రెండ్. ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ లేకపోతే సన్నిహితులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు కారులో ఉన్నది కూడా డ్రైవర్ కాదు, ఎమ్మెల్యే లాస్య నందిత స్నేహితుడు ఆకాష్ అని తెలుస్తా ఉంది. సదాశివపేటలో ఒక పార్టీ ముగించుకొని వస్తున్నట్టు, ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రైవేట్ పార్టీని ముగించుకొని వస్తున్నటువంటి టైంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సన్నిహితులు చెప్తా ఉన్నారు. నిన్న సదాశివపేటకు వెళ్లారు, అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రమంలోనే యాక్సిడెంట్ జరిగిందని మనము కార్ డ్రైవ్ చేసింది లాస్య నందిత కార్ డ్రైవర్ గా భావించాం, కానీ తను లాస్య నందిత కార్ డ్రైవర్ కాదు, తను సన్నిహితులు ఆకాష్ డ్రైవింగ్ చేస్తుంది. సో ప్రస్తుతం హాస్పిటల్ నుంచి కూడా అందరినీ పంపించేస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది బంధువులతో పాటు సన్నిహితులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ లో కూడా ఒక ట్విస్ట్ ఎదురైందని చెప్పుకోవచ్చు. సదాశివపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంచెంసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు, తను ఇంటి నుంచి బయలుదేరిందని అనుకున్నారు, మేడ్చల్ నుంచి పటాన్ చెరువుకు వస్తుంటే ఈ ప్రమాదం జరిగినట్లుగా ముందుగా తెలిసినప్పటికీ ఇప్పుడు మాత్రం సదాశివపేటలో ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యి తన సన్నిహితుడితో పాటు, తన ఫ్రెండ్ తో పాటు ఆకాష్ అనే స్నేహితుడితో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆకాషే కారును డ్రైవ్ చేస్తా ఉన్నాడు. ఆ టైంలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మరి వాళ్ళు పటాన్ చెరువుకి ఎందుకు వస్తున్నారు, లేకపోతే పటాన్ చెరువు మీదుగా వాళ్ళు కంటోన్మెంట్ వైపు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు మాత్రం ఆ విషయాలను ఇంకా చెప్పడం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు చెప్తుంటే సదాశివపేటకు వెళ్లారు మేడం, అక్కడ ఒక పార్టీకి అటెండ్ అయ్యారని మాత్రమే చెప్తా ఉన్నారు.